ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట వంట వార్పు కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు ప్రారంభించారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్స్ చేస్తున్నారు? ఆశా వర్కర్స్కు కనీస వేతనం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆశా వర్కర్స్కు ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నాం. ప్రధానంగా ఈ 4 డిమాండ్ల కోసమే ఈరోజు రేపు ఇక్కడ 36 గంటల ధర్నా వంట వార్పు కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఆశా వర్కర్లకు అనేక పోరాటాలు చేసిన తర్వాత 10,000 రూపాయలు వేతనం వచ్చింది. 10,000 రూపాయలు వచ్చిన వేతనంలో పీహెచ్సికి తిరగడానికే దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంక వచ్చిన 6,000 7,000తో ఆ కుటుంబాలను ఎలా పోషించుకుంటారు? ఆ కుటుంబాలను పోషించుకోవడం కూడా చాలా భారమైంది. అందుకనే కనీస వేతనం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. ఆ తర్వాత 60 సంవత్సరాల వరకు పని చేయించుకుంటున్నారు. 60 సంవత్సరాలు వస్తేనే మీకు ఇంకా వయసు అయిపోయింది, 60 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి రిటైర్ చేస్తున్నాం అంటున్నారు. రిటైర్ చేస్తున్నాం అని చెప్పిన వాళ్ళు కనీసం ఎంతో కొంత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపించాలి. అదేమీ లేకుండా ఉత్త చేతులతో వాళ్ళు ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఎంత దారుణంగా ఉందంటే, తెల్ల చీరలు వాళ్ళు కట్టుకొని డ్యూటీకి వచ్చే తెల్ల చీరలు తప్ప వాళ్ళకి ఏమీ మిగిలిలేవు. ఆ చీరలు ఒకటి అక్కడ వాళ్ళకి ఉండిపోతున్నాయి తప్ప వాళ్ళకి ఏమీ లేదు. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అమలు అవుతున్నాయి ఆశా వర్కర్లకి? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అమలు కావడం లేదు. అడిగాం, ఎందుకంటే ఆశా ఇక గౌరవ వేతనం ఇస్తున్నారు, కానీ ఆశా ఉద్యోగులు అని చెప్పి చెప్తున్నారు. మరి ఉద్యోగులు అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళకి పథకాలన్నీ కూడా అమలు కావాలి కదా. పిఎఫ్, ఈఎస్ఐ అవన్నీ కూడా అమలు కావాలి. వేతనం కూడా హైగా ఉండాలి. అదేది లేదు, కనీస వేతనం లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఉద్యోగులు అని చెప్తున్నారు. అది తీసేయమని చెప్పేసి పదే అడుగుతున్నా కూడా అది చేయట్లేదు. ఇంకొక రకంగా ఏం చెప్తున్నారు, సిఎఫ్ఎంఎస్ నుంచి మీకు వేతనం వస్తుంది కాబట్టి మీకు ఆ సంక్షేమ పథకాలు ఏవి వర్తింపజేయము అని చెప్తున్నారు. మరి 10,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఏమీ వర్తింపజేయకపోతే ఆ పిల్లల చదువులు ఎట్లా ఉంటాయి? పిల్లలకి అమ్మఒడి రాదు. వాళ్ళకి వచ్చే చాలా మంది వితంతువులు, ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు పెన్షన్ వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేతనం పెంచామనే పేరుతో మొత్తం పెన్షన్ అంతా కూడా కట్ చేసినారు. ఆ వచ్చే ఎంతో కొంత 1,000 రూపాయలు 2,000 ఏది వచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలకు ఏదో రకంగా ఉపయోగపడేది. ఆ పెన్షన్లన్నీ కూడా తీసేశారు. అందుకని సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయమని చెప్పేసి అడుగుతున్నాం. మీరు చెప్పండి, అంటే ఆ కరోనా సమయంలో కీలకం, ఆశా వర్కర్ల పాత్ర చాలా కీలకంగా ఉంది. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందడం లేదు. అంటే దీని గురించి ఏం చెప్తారు? అసలు కరోనా సమయంలో మేము మా ప్రాణాలకి తెగించి పోరాడినాం సార్. మేము కనీసం మా ప్రాణాలకు కానీ ఒక భద్రత కల్పించలేదు సార్ ప్రభుత్వము. అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు సార్ అసలు ప్రభుత్వంలో. అంత కష్టపడి చేసినా కూడా ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నామని మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో విధంగా మాకు కనీస వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని కోరినాం సార్. ఇంతవరకు మా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకునే రోజే లేదు సార్. అసలు ఎప్పటి నుంచి సార్ మేము దాదాపు 17 ఏళ్ళ నుంచి మేము కష్టపడుతూనే ఉన్నాం సార్. ఈ 10,000 జీతాలతో సార్ మేము మా పిల్లలను పోషించుకుందామా, మేము బతుకుదామా సార్? ఎన్ని రోజుల నుంచి పోరాడుతున్నా మమ్మల్ని దృష్టిలోకే పెట్టుకోలేదు సార్ ప్రభుత్వం. ఏం చెప్తున్నారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ మీ డిమాండ్ల గురించి అడిగితే? సార్ మాకు కనీస వేతనం కల్పించి మాకంటూ ఒక భద్రత కల్పించాలని అడుగుతున్నాం సార్. మా కుటుంబాలకి మేము ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగితే మా కుటుంబాలు అనాథలు కాకోకుండా మాకంటూ ఏదన్నా ఒక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం సార్. అంటే ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్గా? సార్ కనీస వేతనం మాకు 26,000 ఇచ్చి మమ్మల్ని కనీసం పర్మనెంట్ అన్నా చేస్తే మా బతుకులు బాగుపడతాయని ఆశిస్తున్నాం సార్. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ మాకు ఆపుతున్నారు సార్. ఈసారి కూడా మాకు అమ్మ ఒడి కానీ రాలేదు సార్. ఈసారి అట్లా పథకాలన్నీ ఆపుతున్నారు సార్. ఇట్లా 10,000 జీతం మాకు ఏమన్నా ఎంతవరకు మాకు ఇదవుతుంది సార్? ఈ వచ్చే పథకాలు కానీ ఆపేస్తే రేపు పొద్దున మా పిల్లల భవిష్యత్తు ఎట్లా సార్? అందుకని మాకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మాకు వర్తింపజేస్తూ మాకు కనీస వేతనం పెంచి మేము రిటైర్డ్ అయినప్పుడు మాకంటూ కొంచెం బెనిఫిట్ ఏదన్నా ఉన్నిచ్చి మమ్మల్ని దింపాలని కోరుతున్నాం సార్. అరొకరు జీతంతో బతుకుతున్న ఆశా వర్కర్లకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం సహకరించాలని, ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయాలని ప్రధానంగా ఆశా వర్కర్లు కోరుతున్నారు. ఇది ఇవాళ ఏజెండా అనంతపురం కార్యక్రమం ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.